హాయ్ గైస్, ఈరోజు మనం నేపాల్లోని పోఖ్రా సిటీలో ఉన్నాం. పోఖ్రా సిటీ హిమాలయాల అందాలకే కాదు, ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలకు కూడా ఇది పుట్టినిల్లుగా మనం చెప్పొచ్చు. మనం ఇప్పుడు సందర్శించబోయే ప్రదేశం ఏంటి అంటే భూగర్భంలో ఒక అద్భుతమైన క్షేత్రం. భూగర్భం అని ఎందుకన్నా అంటే అద్భుతమైన రాతి శిలల మధ్యలో ఈ క్షేత్రం అనేది దాగి ఉంటుంది. దాన్నే గుప్తేశ్వర్ మహాదేవ్ గుహ అని కూడా మనం పిలవచ్చు. ఇంగ్లీష్లో గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ టెంపుల్ అని కూడా అంటారు. సింపుల్గా కావాలంటే కేవ్ టెంపుల్ అని చెప్తే మనకి లొకేషన్ ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఏదైనా ప్రదేశం గురించి మనం తెలుసుకునే ముందు ఆ ప్రదేశం యొక్క చరిత్ర తెలుసుకోవడం మనందరికీ అలవాటు అండ్ మంచిది కూడా. ఈ ప్రదేశం చరిత్ర తెలుసుకుంటే చాలా వింతగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇది ఒక ఎలుగుబంటి గుహ అన్నమాట. 17వ శతాబ్దంలో అక్కడ రైతులు స్థానికులు ఈ ప్రదేశాన్ని బాగు చేస్తుంటే ఒక ఎలుగుబంటి కనిపించి ఆ రంధ్రంలోకి అయితే వెళ్తుంది, ఆ గుహలోకి అయితే వెళ్తుంది. ఆ ఎలుగుబంటి కోసం అని చెప్పి వాళ్ళ తరుముతూ వెళ్ళినప్పుడు అక్కడ ఈ గుహ అయితే బయటపడుతుంది అన్నమాట. ఆ గుహ లోపలికి వెళ్ళే కొద్దీ కూడా ఇంకా చాలా లోతుగా ఉండడం, లోపల ఒక శివలింగ ఆకారం ఉండడం అట్లా స్థానికులకు కనిపించింది అన్నమాట. ఇంచుమించు 17వ శతాబ్దం నుంచి కూడా ఆ లోకల్ వాళ్ళు పూజలు చేస్తూ వస్తున్నారు. ఆ శివలింగానికి గుప్తేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తూ ఉంటారు స్థానికులు. ఇది ఈ గుహ ఎలుగుబంటికి ఆవాసంగా ఉన్నందువల్ల దీన్ని బాలు దులో అంటారు. మీకు బాలు అంటే తెలుసు కదా, బాలు అంటే ఎలుగుబంటి హిందీలో, దులో అంటే రంధ్రం, బాలు దులో అంటే ఎలుగుబంటి రంధ్రం అన్నమాట. ఈ పేరు మాత్రం మనకి కొంచెం వింతగా ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఈ పేరు అయితే వాడుకలో లేదు. మనకి 19వ శతాబ్దం నుంచి కూడా ఈ టెంపుల్ పబ్లిక్కి అందుబాటులోకి వచ్చింది. దీన్ని గవర్నమెంట్ ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి వెళ్ళడానికి మెట్ల మార్గం అది రెడీ చేసింది. మనం ఇప్పుడు ఎంట్రన్స్లోకి అయితే వచ్చాము. మనం స్టార్టింగ్లో ఆ బోర్డు దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది అన్ని టెంపుల్స్లో కాదు, ఇది టెంపుల్ అనేది కింద లోయలో ఉంటుంది. మనం కేవ్స్కి వెళ్తూ ఉంటాం కదా, బొర్రా కేవ్స్, ఇట్లా అజంతా కేవ్స్, ఇట్లా అట్లా కేవ్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్లో మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చి ఇంటర్నేషనల్ విజిటర్స్ 100 రూపీస్ అంట. మనం ఇప్పుడు నేపాల్లో ఉన్నాం కాబట్టి మనం కూడా ఇంటర్నేషనల్ విజిటర్స్, సో మనం కూడా టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, స్పైరల్ షేప్లో ఇది గుహ కదా, మనం కిందకి దిగాలి కదా, అందుకని ఈ స్టెప్స్ కూడా స్పైరల్ షేప్లో కిందకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చూడండి ఎంతమంది ఫారినర్స్ అయితే చాలామంది వస్తారు ఇక్కడికి నేపాల్కి. ఎందుకంటే పోఖ్రా నేపాల్లో ఉన్న అందమైన సిటీస్లో ఒకటిగా చెప్పుకోవచ్చు మనం. ఒకటేంటి, నాకు తెలిసి ఎంత అందమైన సిటీ నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఒక పక్క హిమాలయాల అందాలు, ఒక పక్క క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మెట్లు చూస్తున్నారు కదా, అండ్ ఇక్కడ ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్తో పాటు ఒక అద్భుతమైన డిజైన్ కూడా చెక్కారు ఆ వాల్ మీద. మీరు ఇప్పుడు చూస్తే ఈ విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ విగ్రహాలు ఇదిగో ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా మనం సముద్రాన్ని చిలికిన, ఏమంటారు దాన్ని, క్షీరసాగర మదనం అని చెప్తారు కదా, ఆ సాగర మదనం చేసిన ఏదైతే ఉందో ఆ పాముని అది ఏమంటారు కవ్వంలాగా వాడి వాళ్ళు సముద్ర మదనం చేస్తారు కదా, దేవతలు రాక్షసులు కలిసి, దాన్ని ఇక్కడ ఒక విగ్రహంగా చెక్కారనమాట. అంటే మన స్టైల్కి వాళ్ళ స్టైల్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా మీకు, అది క్షీరసాగర మదం అనమాట. అంటే పాల సముద్రాన్ని చిలికినప్పుడు మహాశివుడు ఆ విషం ఏదైతే వచ్చిందో అది కంఠంలో భద్రపరుచుకున్నాడని మనం చాలా పుస్తకాల్లో చదివాం కాబట్టి మీకు ఆ స్టోరీ తెలుసు. చూడండి స్టెప్స్ చూడండి. అబ్బో, నేనేదో సింపుల్ అనుకున్నాను కానీ చాలా కనిపిస్తుంది ఇక్కడ. అందరూ ఆయాసపడి వస్తున్నారంటే నాకు కూడా సినిమా అయిపోద్ది నాకు తెలిసి. ఓ చాలా జనం ఉన్నారు. కేవ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంచుమించు నేను చూసిన బొర్రా కేవ్స్ చూశాను నేను, ఇది కూడా అలాగే ఉంది. అండ్ లోపల ఏంటంటే కెమెరాస్ ఎక్కడ పెడితే అక్కడ ఎలో చేయట్లేదు. మేబీ లోపల గబ్బిలాలు అవి ఉంటాయి కదా, దానివల్ల ఫ్లాష్ లైట్స్ అవి ఆన్ అవుతాయని చెప్పి కెమెరాస్ తీయొద్దని చెప్తున్నారు. వాళ్ళు లైట్స్ పెట్టిన చోట మాత్రం మేము కెమెరాస్ ఆన్ చేయడానికి మాత్రం వాళ్ళు పర్మిట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాకు ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఎక్కడైతే నేను ఈ విగ్రహాలు చూస్తున్నాను, ఇవి వచ్చి గంగామాత, భగీరథుడు అనమాట. మీ అందరికీ తెలుసు కదా, భగీరథుడు గంగాదేవిని ప్రత్యక్షం చేసుకుని గంగను భూమికి తీసుకొచ్చాడని ఒక స్టోరీ ఉంది కదా, ఆ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ నేపాలీ రూపీస్, మన రూపీస్ కాదు.
మీరందరూ ఎన్ని డబ్బులు పోగాయని లెక్కేయద్దు, మన డబ్బులు అయితే కాదు. ఇండియన్ రూపీస్ కూడా వేశారు. ఓకే, ఇక్కడ నుంచి నాకు అక్కడ వాటర్ ఫాల్ సౌండ్ అది వినిపిస్తూ ఉంది, వాటర్ ఫాల్ కనిపించింది. బట్ ఇది గుహ కాబట్టి మనం అక్కడికి వెళ్ళడానికి అవకాశం అయితే లేదు. గుహ అయితే చాలా చీకటిగా ఉంది. అక్కడ జస్ట్ ఆ దారిలో మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న లైట్స్ పెట్టారు. మేబీ బ్యాట్స్ వల్ల కావచ్చు. ఇక్కడ శివలింగాన్ని చూసే అవకాశం అయితే లేదు, కానీ వాటర్ ఫాల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. కెమెరాలో మనకు చిన్నగా కనిపిస్తుంది, కానీ అక్కడ నుంచి చూస్తే కొంచెం కిందకెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా ఉంది అది. ఎందుకంటే గుహ లోపల అది వాటర్ ఫాల్ అన్నమాట. అద్భుతమైన సన్నివేశం అది. చూడండి, కన్స్ట్రక్షన్ చూసారా ఎంత అందంగా, మొత్తం రెడ్ కలర్లో చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఇప్పటి వరకు చూసిన అన్ని టెంపుల్స్ కంటే కూడా ఈ గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ టెంపుల్ అనేది చాలా డిఫరెంట్ ఉంది. ఇదిగో స్టార్టింగ్లో వినాయకుడు. నేపాల్లో కూడా మన హిందూ సంస్కృతి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే టిబేటియన్ సంస్కృతులు, బుద్ధిజం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా అద్భుతమైన ప్లేస్ కదా ఇది. మీరు ఎవరైనా నేపాల్